ఈరోజు సండే చేపల పులుసు చేయబోతున్నాను. ఇవి తలలండి, చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. నేను ఇవన్నీ ఒకసారి చేయట్లేదు. ఈ మాత్రము కొంచెం ఉప్పు, కారం, అలాగే నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టేశాను ఫ్రై చేయడానికి. ఇవి సపరేట్గా పెట్టి ఈ తలలు మాత్రం సపరేట్గా చేస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, పసుపు వేసి కలిపి పెట్టేశాను. ఇవి కలిపి పెడితే మంచిగా ఊడుతుంది. ఉప్పు కారం బట్టి టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకో. ఇలా ఎలుపుటి పాత్ర ఉండాలి. ఇలా ఎలుపు ఉంటే ఈ ముక్కలు పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎలుపు ఉంటే పాత్ర తీసుకోవాలి. నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసాను. ఇప్పుడు 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 2 అలాగే పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చీల్చి వేయాలి. ఒక మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఎందుకంటే కిలో చేపలు ఉన్నాయి అవి. ఇవన్నీ వేగాక కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. అలాగే టమాటా ప్యూరీ, నేను 3 టమాటాలు మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేశాను. ఎక్కువ పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం తరతర ఉండాలా. అవంతా వేసుకొనేసి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత కారం నేను 2 స్పూన్లు వేస్తున్నాను, ఎందుకంటే కారం చాలా ఉంది. మీరు కావాలంటే ఇంక 2 స్పూన్లు వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా దగ్గరికి పడేంత వరకు వేయించుకొని 1 కప్పు చింతపండు గుజ్జు మీ పులుసుని బట్టి వేసుకోవాలి, మీ టేస్ట్ని బట్టి. అలాగే సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేసాను. ఆల్రెడీ నేను చేపల ముక్కలకి ఉప్పు పట్టించాను కాబట్టి 1 స్పూన్ వేసాను. తర్వాత చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో సరిపడా నీళ్ళు వేసుకోవాలి. చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, మరీ చారులాగా అయిపోతుంది. చింతపండు రసంలాగా చేసుకోకూడదు, సరిపడా వేసుకోవాలి నీళ్ళు. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ తెరలనివ్వాలి ఈ రసంని. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా చుట్టుపక్కల వేసుకుంటే చేప ముక్కలకి గ్రేవీ అనేది బాగా పట్టి నెమ్మదిగా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూను జీలకర్ర, వేయించిన జీలకర్ర, మెంతిపొడి అండి, ఇది కూడా వేసుకోవాలి ముందుగానే. తర్వాత ఎక్కువ కలుపుకోకూడదు. ఇవి వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి 1.5 కేజీ ఉంది. చేప అయితే 1.5 కేజీ ఉంది. కాబట్టి తలలు కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇందులో కట్ చేసుకున్న తర్వాత గుడ్లు కూడా వచ్చాయండి. నేను గుడ్లు కూడా ఫ్రై చేశాను, చేప గుడ్లు. బాగా 1/4 కేజీ చేప గుడ్లు వచ్చాయి. అవి కూడా చూపిస్తాను, కానీ చేయడం చూపించలేదు, చేసి పక్కన పెట్టేసాను ఆల్రెడీ ముందుగానే. ఇప్పుడు ఇవి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చేపలు. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. 10 నిమిషాల తర్వాత చూసారా, ఆహా, చేపలు అయితే స్మెల్ అయితే మంచి గుమ్మగుమ్మలాడుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, ఫ్లేవర్ గురించి అంతే. సరే, అస్సలు విరగలేదు. ఇలా ఉండాలి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇదేనండి ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచి వేడి వేడి వైట్ రైస్లోకి బాగుంటుంది. ఇదిగోండి గుడ్లు కూడా వేయించి పెట్టాను, చేప గుడ్లు. చాలా టేస్ట్గా ఉంది.